అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 117. అన్విక ప్రవర్తన చూసి రమకి భయం వేస్తుంటే తనని ఆపడానికి చేసే ప్రయత్నం విఫలమవుతుంది. తనను కంట్రోల్ చేయాలని చూసే కొద్దీ తన కోపం, బాధ, ఏడుపు అన్నీ ఎక్కువయ్యి ఇంకా గట్టిగా ఆది అంటూ అరుస్తుంది. భాస్కర్ గారు కాల్ పెట్టేసిన తర్వాత మయూర్ గారి వైపు చూసి, మయూ, అన్వికి నేను ఇక్కడే ఉన్నాను అన్న విషయం అర్థమైపోయింది. ఆదిని తీసుకుని ఇంటికి రావాల్సిందే అన్నట్లు మాట్లాడుతుంది. ఏం చెయ్యాలో నాకేం అర్థం కావడం లేదంటారు భయంగా. మయూర్ గారు కంగారుగా, అయ్యో ఇప్పుడు ఎలా భాస్కర్, ఆదిని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళలేము, అలా అని అన్వికి అర్థమయ్యేలా చెప్పలేము. ముందే తను ప్రెగ్నెంటు, ఈ కోపంలో తనకేమన్నా అయితే అదంత మంచిది కాదు భాస్కర్. అలానే తనని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇద్దరం ఇంటికి వెళ్దాం అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆదిక్ని జాగ్రత్తగా చూసుకోమని, ఎంత మనీ అయినా పే చేస్తామని, 1 గంటలో వచ్చేస్తామని చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతారు. అదే వాళ్ళు చేసే అతిపెద్ద తప్పు అని అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. ఇంట్లో రమ, అక్క ఒక్కసారి నా మాట విను ప్లీజ్, నువ్వు ఇప్పుడు ఒక్కదానివే కాదు, నీ కడుపులో నీ బిడ్డ ఉంది, నువ్వు ఇలా చేస్తే తనకేం మంచిది కాదు అంటూ చెప్తుంటే అన్విక ఇంకా వైలెంట్గా బిహేవ్ చేస్తూ, నా ఆదికి ఏమన్నా అయితే నాకు ఈ బిడ్డ కూడా వద్దు, నాకు అందరికంటే ఆదినే ముఖ్యం, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, మీరందరూ నన్ను మోసం చేశారు, ఆది ఇక్కడికి సేఫ్గా వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరినీ వదిలేసి నేను వెళ్ళిపోతాను అంటూ గట్టిగా అరుస్తూ, ఎక్కడున్నావు ఆది, నువ్వు నాతో మాట్లాడావు కదా, అంతలోనే నీకేమైంది, ఎందుకు ఎవరో నాకేమీ చెప్పడం లేదు అని ఏడుస్తుంది. తనని ఆపడానికి, కూల్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నా రమ వల్ల కాదు. అలా కాసేపు భాస్కర్ గారి కోసం చూసిన తర్వాత ఆయన, మయూర్ గారు పరుగున లోపలికి వస్తారు. అన్విక ఉన్న పరిస్థితి చూసి వాళ్ళకి ఏడుపు వచ్చేస్తుంటే ఆపుకుంటూ, భాస్కర్ గారు, అన్వి ఏం చేస్తున్నావు అని అరుస్తారు గట్టిగా. అన్విక భాస్కర్ గారిని చూసి ఆయన దగ్గరికి 1 అడుగులో చేరి, డాడ్, ఆది ఎక్కడ, ఫారిన్ వెళ్తున్నానని చెప్పి మీరు ఇక్కడే ఎందుకున్నారు, మీరు ఇక్కడే ఉన్నట్టు నాకు తెలియకుండా ఎందుకు దాచారు అని అడుగుతుంటే భాస్కర్ గారు అన్వికని తన కాళ్ళ నుండి కారుతున్న రక్తాన్ని చూసి, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అన్వి, చూడు ఎలా చేసుకున్నావో అంటారు. అన్విక కోపంగా, నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేదాకా, ఆదిని నా కళ్ళతో నా ఎదురుగా చూసేదాకా ఎక్కడికి రాను అంటుంది మొండిగా. మయూర్ గారు, అన్వి ప్లీజ్ తల్లి, నీ కడుపులో ఒక బిడ్డ ఉందిరా, నీ పిచ్చితనంతో ఆది ప్రేమకు గుర్తుగా పెరుగుతున్న బిడ్డని ఇబ్బంది పెడతావా అంటారు. ఆది ప్రేమకి గుర్తుగా ఏంటి మామ్ అంటుంది అన్విక. మయూరి గారు తడబడుతూ, అదే తల్లి ప్రతిరూపం అంటున్నా, ఆదికి నువ్వు ఇలా చేసావని తెలిస్తే, తన బిడ్డని నువ్వు పట్టించుకోవట్లేదని తెలిస్తే తను ఫీల్ అవుతాడు కదా అంటారు. ఆది వచ్చాక మేమిద్దరం హాస్పిటల్కి వెళ్తాం, తను ఎలా చెప్తే అలా చేస్తాను, అంతవరకు నేను ఎక్కడికి రాను అంటూ భాస్కర్ గారి వైపు చూసి, ఆది ఎక్కడ డాడ్, మీరే కదా తను చెన్నైలో ఉన్నాడు అన్నారు, మీరు కూడా చెన్నై వెళ్తున్నాను అన్నారు, మీరు మాత్రమే వచ్చారు, తనెక్కడా అని అడుగుతుంది గట్టిగా. మయూర్ గారు, ఆది వచ్చేస్తాడ్రా, తను వచ్చేసరికి నువ్వు ఇలా ఉంటే తనకి కోపం వస్తుంది అంటారు. భాస్కర్ గారు కూడా, అవును తల్లి, ఆది గురించి నీకు తెలుసు కదా, ముందే తనకి పిల్లలంటే ఎంత ఇష్టమో అంటారు. అన్విక మొండిగా, నాకు నా ఆదిని చూస్తేనే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, తనను చూశాకే నేను మీరు చెప్పింది చేస్తాను అని, అయినా నేను అడిగిందని సమాధానం చెప్పకుండా ఎందుకు డాడ్, మీరు ఇలా నా గురించి, నా బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, నా ఆది ఏమయ్యాడు అని గట్టిగా అరుస్తూ ఇల్లంతా పిచ్చిగా చేస్తుంటే భాస్కర్ గారు కోపంగా, యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉన్న ఆది నవ్వుకుంటూ నీ దగ్గరికి ఎలా వస్తాడు, ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో తెలిస్తే కదా నీ ముందర తను ఉంచగలను, ఇవన్నీ నీకు తెలియక అర్థం చేసుకోకుండా పిచ్చిగా చేస్తూ నీ హెల్త్ను కూడా పట్టించుకోకుండా ఇలా చేస్తున్నావు అని అరిచేసరికి అన్విక ఆది కోమాలో ఉన్నాడు అన్నది వినగానే షాక్లో ఉండి అలానే కళ్ళు తిరిగి పడిపోతుంది. భాస్కర్ గారు, మయూర్ గారు కంగారుగా తన్ని హాస్పిటల్లో తీసుకుని వెళ్తారు.
రమ కాల్ చేసి అన్విక గురించి చెప్పేంతవరకు ఆది ఎప్పుడు కళ్ళు తెరుస్తారా అని ఎదురు చూసిన వాళ్ళు కాస్త అన్వికకి ఏమవుతుందని భయంతో హాస్పిటల్కి వాళ్ళు చెప్పి మరీ వెళ్తారు. ఈలోపు హాస్పిటల్లో ఏం జరిగిందో చూద్దాం. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకే ఆదికి మెల్లగా స్పృహ వస్తుంది. కళ్ళు తెరిచి చుట్టూ చూసిన అతనికి ఎక్కడున్నాడో తనకేం జరిగిందో తెలియక చుట్టూ ఒకసారి చూసి హాస్పిటల్లో ఉన్నాడని అర్థమయ్యి తనకు పెట్టి ఉన్న వైర్స్ అన్నింటినీ తీసేస్తాడు. డాక్టర్స్ రౌండ్స్కి వెళ్ళటం, నర్సు భోజనానికి వెళ్ళటంతో రూమ్లో ఎవరూ ఉండరు. అప్పటికే టైం నైట్ 10:30 అవుతుంది. తన గురించి ఏమైనా అడగాలన్నా ఎవరో ఒకరు కనిపించాలి కదా అని ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూస్తాడు. తనకి ఆ రూమ్లో ఎవరూ కనిపించగా మెల్లగా పైకి లేచి అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వస్తాడు. అక్కడ కారిడార్లో కూడా ఎవరూ కనిపించక కొంచెం ముందుకు వెళ్తాడు. అప్పటికే తనకి తలంతా దిమ్ముగా అనిపిస్తుంటే తలను విదిలించేసరికి కొంచెం నొప్పి మొదలవుతుంది. ఆ నొప్పి మొదలవగానే తన ఆలోచనలు తన ప్రమేయం లేకుండా ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా అలానే నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఆదికు అలా వెళ్ళిన 5 నిమిషాలకి నర్సు లోపలికి వచ్చి ఆద్వికు కనిపించక డాక్టర్కి రిపోర్ట్ చేసి చుట్టుపక్కల మొత్తం వెతుకుతారు. ఎక్కడ ఆద్వికు జాడ కనిపించక సీసీటీవీ ఫుటేజ్ ఉన్నంత వరకు చెక్ చేస్తారు. బయటకు వెళ్ళడం వరకే రికార్డ్ అయిన వీడియోస్ చూసి హాస్పిటల్ డీని కాల్ చేసి చెప్పి ఏం జరుగుతుందో అని అందరూ భయపడతారు. ఇక చేసేది ఏమీ లేక భాస్కర్ గారికి కాల్ చేసి విషయం చెప్తారు. అన్వికని హాస్పిటల్లో తీసుకెళ్తూ డ్రైవింగ్లో ఉన్న భాస్కర్ గారు హాస్పిటల్ నుండి కాల్ చూసి ఆద్విక్కి స్పృహ వచ్చిందేమో అని, అలా అయినా అన్వికకి సర్ది చెప్పవచ్చు అని చిన్న ఆశతో ఫోన్ లిఫ్ట్ చేసిన ఆయనకి ఆది కనపడడం లేదు అనే వార్త ఒక పెద్ద అగ్నిగుండం పేలినట్లు అవుతుంది. అప్పటి వరకు అన్విక గురించి భయపడుతున్న ఆయన హాస్పిటల్ వాళ్ళు చెప్పింది విన్న తర్వాత కారు సడన్గా ఆపేసి గట్టిగా అరుస్తారు. ఆయన కోపం చూసి మయూర్ గారు రమ భయపడతారు. ఏమైందో అర్థం కాక, కానీ ఏదో పెద్ద విషయమే అని వాళ్ళున్న సిచ్యువేషన్కి ఏడుస్తూ ఉంటారు. భాస్కర్ గారు ఫాస్ట్గా కారును డ్రైవ్ చేసి హాస్పిటల్కి వెళ్ళి అన్వికని అడ్మిట్ చేసి చూసుకోమని రమకి మయూర్ గారికి చెప్పి డీన్ని కలవడానికి వెళ్తారు. మయూర్ గారు అన్విక గురించి ఆలోచిస్తూ తనతోనే ఉంటారు. అక్కడ డాక్టర్స్ తనని అడ్మిట్ చేసుకుని చెక్ చేసి చాలా షాక్లో ఉన్నారు అని, ఇలానే ఉంటే చాలా ప్రాబ్లం అవుతుందని, ఆవిడకి స్పృహ వస్తే కానీ ఏమీ చేయలేం అనేస్తారు. మయూర్ గారు ఏడుస్తూ నా కూతురికే ఇలా జరగాలా అని గుండెలవసేలా ఏడుస్తుంటే రమ ఆద్విక్ గురించి భాస్కర్ గారి కోపం గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. భాస్కర్ గారు కోపంగా అసలు ఏం జరుగుతుంది మీ హాస్పిటల్లో, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామని చెప్పి 1 గంట జాగ్రత్తగా చూసుకోమని చెప్పినా కూడా మీరు సరిగా చూసుకోలేదు అంటే ఏమనుకోవాలి? ఇప్పటి వరకు నా ఐడెంటిటీని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చాను. నా ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎప్పుడు ఎవరికీ రివీల్ కాకుండా ఉన్నాను. కానీ మొదటిసారి వాటిని వాడబోతున్నాను. ఎందుకో తెలుసా? మీ హాస్పిటల్ నామరూపాలు లేకుండా చేయడానికి. నా అల్లుడు ప్రాణాలని, కూతురు జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చిన మిమ్మల్ని అస్సలు వదలను అని ఆవేశంగా మాట్లాడి పిఏకి కాల్ చేసి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని రమ్మని చెప్పమంటారు. హాస్పిటల్ డీన్ భయపడి భాస్కర్ గారు కాళ్ళు పట్టుకుని, సార్ మీ అల్లుడిని ఎక్కడున్నా వెతికే ఏర్పాట్లు చేస్తాం సార్. ఎందరో పేషెంట్స్ ట్రీట్మెంట్ ఆగిపోతుంది సార్. చాలామంది ప్రాణాలు రిస్క్లో పడతాయి సార్. ప్లీజ్ మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రాధేయపడతాడు. భాస్కర్ గారు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, సార్ ప్లీజ్ సార్, మీ అమ్మాయి అల్లుడు లాంటి ఎందరో జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయని అడిగేసరికి భాస్కర్ గారు ఆగి, మీరు ఏం చేసినా నా కూతురుకు తెలియకుండా జాగ్రత్త పడాలి. నా అల్లుడికి కానీ నా కూతురుకు కానీ ఏం జరిగినా అది మీ బాధ్యతే అవుతుంది. ఆ తర్వాత మీరు కానీ మీ హాస్పిటల్ కానీ ఈ భూమి మీద ఉండదు అని చాలా గట్టి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుండి అన్విక దగ్గరకు వెళ్ళిపోతారు. భాస్కర్ గారి పిఏ అక్కడికి వచ్చి, చూడండి, ఆయన తలుచుకుంటే అరగంటలో ఎక్కడున్నా వాళ్ళ అల్లుడిని వెతికించగలరు. కానీ ఆయన ఐడెంటిటీ బయటపడితే పేపర్లో టీవీలో యాడ్స్ ఇస్తే వాళ్ళ అమ్మాయికి అన్ని విషయాలు తెలిసిపోతాయి. అందుకే ఈ విషయంలో మీకు ఒక అవకాశం ఇచ్చారు.
ఇప్పటి వరకు ఆయన కోపం ఎప్పుడు ఎవరూ చూడలేదు. వస్తే ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. అలాంటిది ఆయన ఇవాళ ఎలా రియాక్ట్ అయ్యారంటే అది ఎంత పెద్ద విషయం తెలుసుకుని మీ పనిని మొదలు పెట్టండి అని చెప్పి వెళ్తాడు. భాస్కర్ గారు అన్విక దగ్గరకు వెళ్ళగానే అక్కడ మయూరి గారు ఆపకుండా ఏడుస్తూ ఉండటం చూసి ఒక్కడుగులో ఆమెను చేరి, మయూ ఏమైంది, అన్వి గురించి డాక్టర్ ఏం చెప్పారు అని కంగారుగా అడుగుతారు. మయూర్ గారు డాక్టర్ చెప్పిన విషయం ఆయన చెప్పి, మీరు ఎందుకు అంత కోపంగా వెళ్ళారు, ఏమైంది అని అడగగానే భాస్కర్ గారు బాధగా ఆదికి స్పృహ వచ్చిందని ఆనందపడాలో లేక మనం ఎవరో తెలియకుండా మనల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడని బాధపడాలో అర్థం కావడం లేదు మయ్యూ అంటారు. మయూర్ గారు సంతోషంగా, అంటే ఆదికి స్పృహ వచ్చిందా, ఆది ఎక్కడికి వెళ్ళాడు భాస్కర్, మంచి ట్రీట్మెంట్ కోసం ఎక్కడికైనా పంపించావా అని అడుగుతారు. భాస్కర్ గారు తల అడ్డంగా ఊపుతూ, స్పృహ వచ్చిన వెంటనే ఆది హాస్పిటల్ నుండి బయటకు వెళ్ళిపోయాడు మయూ, ఎక్కడికి వెళ్ళాడో ఎలా వెళ్ళాడో తెలియటం లేదు అని చెప్తారు. మయూర్ గారు ఇంకా గట్టిగా ఏడుస్తూ, దేవుడా ఎందుకయ్యా నా బిడ్డని ఇలా పరీక్షిస్తున్నావు, అది చిన్నప్పటి నుండి ఏ కష్టం తెలియకుండా పెరిగింది, అలాంటి పిల్లని ఇలా అగాధంలో తోసేసావు కదయ్యా అంటూ రోధిస్తుంటే భాస్కర్ గారు కూడా మయూర్ గారిని గట్టిగా పట్టుకుని అన్విక ఆదిక్ గురించి ఆలోచిస్తూ ఏడ్చేస్తారు. వీళ్ళిద్దరిని చూసి రమ కూడా ఏడ్చేస్తుంది. ఆదిక్ కోసం అక్కడికి వచ్చిన రిత్విక్ వీళ్ళ మాటలు విని భాస్కర్ గారి దగ్గరకు వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుని, అంకుల్ హాస్పిటల్కి ఎదురుగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు ఎవరో కింద పడిపోయిన ఒక అతన్ని కారులోకి ఎక్కిస్తుంటే చూశాను, మీరు చెప్పింది విన్నాక అది అన్నయ్య అని అనుకుంటున్నాను, ఆ పెద్ద ఆవిడ నేను గుర్తుపట్టగలను అని చెప్పి ఆపేసి ఆయన వైపు చూస్తాడు. భాస్కర్ గారు, నిజంగా గుర్తుపట్టగలవా రిత్విక్, మీ వదినకి స్పృహ వచ్చేలోపు మనం ఆది ఎక్కడున్నా వెతికి తీసుకుని రావాలి, ఆది అన్విని గుర్తుపట్టే పొజిషన్లో ఉన్నా లేకున్నా ఆది తన కళ్ళ ముందరుంటే కొంచెమైనా అన్వికకి ఏం కాకుండా మనం కాపాడుకోగలం అంటారు ఆశగా. నేను బాగా చూశాను అంకుల్, ఆవిడ కారును యూటర్న్ తీసుకుని నా పక్క నుండే వెళ్ళారంటాడు రిత్విక్. భాస్కర్ గారు, అయితే వెంటనే వెళ్దాం పద రిత్విక్ అని తనను తీసుకుని వెళ్తూ వెనక్కి తిరిగి, అన్వి జాగ్రత్తమయ్యూ, ఆది గురించి అడిగితే ఏదో ఒకటి చెప్పి తనని మేనేజ్ చేయండి అని చెప్పి వెళ్తారు. ఇప్పుడు ఆవిడ్ని ఎక్కడని వెతుకుతాం అంకుల్ అంటాడు రిత్విక్. భాస్కర్ గారు, వెహికల్ నెంబర్ ఏమైనా చూసావు రిత్విక్ అని అడుగుతారు. రిత్విక్, లేదంకుల్, అన్నయ్య కోసం అని నేను లెఫ్ట్ కొట్టి వచ్చేసాను అంటాడు. భాస్కర్ గారు కాసేపు ఆలోచించి ఎవరికో కాల్ చేసి మాట్లాడి ఒక ఇంటి దగ్గర కారు ఆపుతారు. రిత్విక్ ఆయన వైపు చూసి ఆయనతో పాటు కారు దిగి లోపలికి వెళ్తాడు. అంతలో ఒక ఆయన వచ్చి, సార్ మీలో ఎవరు చూశారు అని అడుగుతాడు. భాస్కర్ గారు రిత్విక్ను చూపించి, ఈ అబ్బాయి చూశాడు అని ఎంత త్వరగా ఫినిష్ చేయగలరు అని అడుగుతారు. అతను, సార్ కనీసం 2 days అయినా పడుతుంది సార్, ఒక్కోసారి కరెక్ట్గా రాదు, చెప్పేదాన్ని బట్టి ఉంటుంది అంటాడు. ఎంత కావాలన్నా తీసుకోండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ పోర్ట్రేట్ నాకు కావాలి అని చెప్పి, రిత్విక్ నువ్వు చూసిన ఆవిడ పోలికలు అతనికి చెప్తే దాన్ని బట్టి పోర్ట్రేట్ వేస్తాడు, అది నువ్వు చూసి కన్ఫర్మ్ చేసుకుని నాకు కాల్ చేయి, నేను ఆ లోపు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయిస్తా, నువ్వు చూసిన వెహికల్ అయినా గుర్తుపట్టవచ్చు కదా అంటారు భాస్కర్ గారు. రిత్విక్, అలాగే అంకుల్ మీరు వెళ్ళండి అని చెప్పేసరికి భాస్కర్ గారు వెళ్ళిపోతారు. రిత్విక్ అతను చూసిన ఫేసులు గుర్తులు చెప్తుంటే అతను అన్నీ రికార్డ్ చేసుకుంటాడు. భాస్కర్ గారు సీసీటీవీ ఫుటేజ్ రెడీ చేసి రిత్విక్కి కాల్ చేస్తారు. శివాంశు మైదర్ గారు ఎయిర్పోర్ట్లోనే తిండి తిప్పలు మానేసి వేదు గురించి ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. శ్రీనికకి మన్విత పరిస్థితి చూసి ఏడుపు వస్తుంటే తను ఏడిస్తే మన్విత ఇంకా వీక్ అయిపోతుందని ధైర్యంగా ఉంటుంది. టీవీలో న్యూస్ చూసిన అమృత గారు రవీంద్ర గారు ఇంట్లో లేక ఆవిడ ఒక్కరే కంగారుగా శ్రీనిక వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యి వచ్చేస్తారు. అమృత గారు వచ్చేసరికి ఏడ్చి అలసిపోయిన మన్విత దేవిక గారి ఒళ్ళో నిద్రపోతుండటం చూసి వెళ్ళి దేవిక గారి పక్కన కూర్చుని దేవి గారు అని పిలుస్తారు. దేవిక గారు అమృత గారి వైపు చూసి వేదికేమీ కాదు అని చెప్తున్నా వినకుండా ఏమీ తినకుండా పిచ్చి పిల్ల ఏడ్చి అలానే నీరసపడిపోయి నిద్రపోయిందండి అంటారు. అమృత గారికి దేవిక గారి మాటల నమ్మకం చూసి ఆశ్చర్యంగా ఉంటే కూతుర్ని అలా చూసి బాధ తన్నకు వస్తుంటే మన్విత తల నిమురుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు.
తల్లి స్పర్శకి మెలకు వచ్చిన మన్విత పైకి లేచి వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడుస్తుంటే శ్రీనిక వచ్చి మన్విత చుట్టూ చేతులేసి తను కూడా బాధపడుతుంది. అనసూయ గారు, అమ్మ శ్రీనిక, ఓసారి శివుకి కాల్ చేసి వేదు గురించి ఏమైనా తెలిసిందేమో కనుక్కో తల్లి, నా మనసంతా గందరగోళంగా ఉంది అంటారు కన్నీళ్లు తుడుచుకుంటూ. శ్రీనిక అలాగే అమ్మమ్మ అని శివాంశు కాల్ చేస్తుంది. శివాంశు కాల్ లిఫ్ట్ చేసి వేదు గురించి, ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు జాను, ఫ్లైట్తో కమ్యూనికేషన్ మిస్ అయ్యిందంట, కాబట్టి ఏమీ చెప్పలేమంటున్నారు. ఫ్లైట్ కమ్యూనికేషన్ మిస్ అయిన ఏరియాలో వెతికిస్తున్నాము, ఫ్లైట్ క్రాష్ అయ్యిందేమో అని అంటున్నారు అని చెప్తాడు. ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే కాల్ చేసి ఇవ్వని ఫోన్ పెట్టేసి అదే విషయం అందరికీ చెప్తుంది శ్రీనిక. దేవిక గారు మనసులో, కనకదుర్గమ్మ, నా బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు తల్లి అని వేడుకుంటారు. శ్రీనిక అందరికీ భోజనం తీసుకొచ్చి పెద్దవాళ్ళకి బలవంతంగా నచ్చచెప్పి తినిపించి టాబ్లెట్స్ వేస్తుంది. అమృత గారు మన్వితకి తినిపించాలని చూస్తే నాకు వద్దని ప్లేటు పక్కకు తోసేస్తుంది. దేవికా గారు ఆ ప్లేట్ తీసుకుని మన్వితకి ధైర్యం చెప్తారు. చూడు తల్లి, వేదు తిరిగి వస్తాడు, ఆ దేవుడి మీద నమ్మకం ఉంచు, వాడు చాలా మంచివాడు, చిన్న వయసులోనే ఎంతోమందిని ఆదుకున్నాడు, అలాంటి వాడికి దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు, వాడు వచ్చాక నిన్ను ఇలా చూస్తే మాత్రం వాడు తట్టుకోలేడు మన్వి, ఎందుకంటే వాడికి నువ్వంటే ప్రాణం, వెళ్తూ వెళ్తూ నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరీ వెళ్ళాడు, మరి నా మాట నేను నిలబెట్టుకోవాలి కదా అంటూ తనకి తినిపిస్తుంటే మన్విత ఆవిడ మనసు నొప్పిగించకూడదు అని తింటుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.